నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు కేఆర్ టీవీ. ఈ రోజు నాతో పాటు చాలా రోజుల తర్వాత శిల్ప నా ముందుకు రావడం జరిగింది. ఒకసారి శిల్ప మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే శిల్ప. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే. పిల్లలు బాగున్నారా? పిల్లలు బాగున్నారు. ఎలా జరుగుతుంది అంటే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయాయి కదా? ఆల్మోస్ట్ 1 month ఉంది. 1 month సెరమనీ చేయాలి. సో అది బ్యాలెన్స్ ఉంది. అది చేసిన తర్వాత సో అంటే మీరు కంప్లీట్ చందుతో అసలు ఎన్ని ఇయర్స్ రిలేషన్స్ మీరు మ్యారేజ్ కాకముందు? రిలేషన్షిప్ అంటే ఈ రోజులలో లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేసి అని అంటారు కాదు, మాది ఆ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ కాదు. జెన్యూన్ మాది. మాకు ఎలాంటి ఫిజికల్గా ఎలాంటి ఇదేం లేదు. కాకపోతే మా ఇద్దరి ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటివైనా కానీ ఫస్ట్ లైఫ్లో సెటిల్ అవుదాము అని అనుకున్నాము. అలా సెటిల్ అయిన తర్వాతనే మేము పేరెంట్స్ ముందుకు వెళ్ళి కమిట్మెంట్ అంటే మ్యారేజ్ కోసము అడిగాము. సో మమ్మీ ఒప్పుకోలేదు. ఆల్మోస్ట్ ఒక 15 days వరకు ఫుడ్ లేకుండా. ఏ ఇయర్ శిల్ప అది మీరు లవ్ చేసుకుంది? 2004 July 4th చందు ప్రపోజ్ చేసింది. నాకు ఆల్మోస్ట్ అంటే నాకు ఒక 1 year టైం పట్టింది. సో తను వన్ సైడ్ ఆల్మోస్ట్ ఒక 5 years దానికంటే ముందు నుంచే. కానీ నాకు చెప్పింది మాత్రం July 4th. సో వెంటనే అంటే ప్రపోజ్ చేశారా మీరు కూడా, లేకపోతే టైం? లేదు, నేను టైం తీసుకున్నా. ఎందుకంటే నాకు నా ప్లాన్స్, ఫ్యూచర్ గోల్స్ డిఫరెంట్. సో అండ్ కాస్ట్ వైజ్ కూడా చాలా వేరియేషన్ ఉంది. సో అట్లా అనేసి కూడా మా మమ్మీ వాళ్ళు ఈక్వల్ టు బ్రా. మీరేం చదివారు శిల్ప? నేను బీకామ్ గ్రాడ్యుయేట్ విత్ 15 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట నాకు యూఎస్ స్టాఫింగ్లో. జాబ్ కూడా చేశారు కదా? జాబ్ కూడా చేశాను అనమాట. సో అలా ట్రావెల్ చేస్తున్నాము. కొంచెం సెటిల్ అయిన తర్వాత పేరెంట్స్తో ఒప్పించి చేసి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాము. అలా స్ట్రగుల్ అయ్యి ఒప్పించాను. కష్టపడి పేరెంట్స్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ తర్వాత కూడా మేము హ్యాపీగానే ఉన్నాం. బాబు. అంటే ఎప్పుడు ఇట్లాంటి ఎలిగేషన్స్ వచ్చాయి మీకంటే? ఎప్పుడు ఒక అమ్మాయి గురించి నా లైఫ్లో కానీ కనయ్య లైఫ్లో కానీ ఇలా వస్తుంది అని ఎప్పుడు లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నేనే లోకం సర్వస్వం అని బతికిన అతను ఆల్ ఆఫ్ సడన్ 390 కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత మనకి లాక్డౌన్ వచ్చింది 2020లో. అప్పటి నుంచి ఆ లాక్డౌన్ తర్వాత నుంచి కనయ్యలో చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. అంతకంటే ముందు అస్సలు లేదు. నేను కంటిన్యూస్గా నాతో కాల్లో ఉండేవాడు. మేము ఇద్దరం కలిసి ఎంత లేట్ అయినా డిన్నర్ ఇద్దరం ఒకటేసారి చేసేవాళ్ళము. లేదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, వీకెండ్స్ వచ్చేసరికి ఇద్దరం కలిసి డిన్నర్ చేసేవాళ్ళం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇద్దరం చేసేవాళ్ళం. నన్ను ఆఫీస్ నుంచి పిక్ చేసుకునేవాడు. అంతా ఉన్నది, అంత బాగుంది. అంత మంచి రిలేషన్ ఉన్నప్పుడు చందు ఎందుకు ఆమెకు అట్రాక్ట్ అయ్యాను అంటే మీరు తెలుసుకోలేకపోయారా? అట్రాక్ట్ అంటే యాక్చువల్గా 2019లో మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు. నేను ఆ డిప్రెషన్లో ఉన్న. ఈ పవిత్ర జయరామ్కి అన్నీ తెలుసు. ఓకే. అంటే మా మదర్ తను ఫ్రెండ్లీగా షేర్ చేసుకునే ఇప్పుడు వరకు అంటే పవిత్ర జయరామ్ ముందు ఏ ఫీమేల్ ఆర్టిస్ట్తో మాట్లాడినా కానీ ఆ పర్టికులర్ ఫీమేల్ ఆర్టిస్ట్తో నేను కూడా మాట్లాడా. అంటే నాకు కూడా ఉంది. తనకి ఎంత బాండింగ్ ఉందో అదే బాండింగ్ నాకు కూడా ఉంది వాళ్ళతో. అట్లాంటిది పవిత్ర జయరామ్ విషయంకి వచ్చేసరికి నాకు అలాంటి ఇన్సిడెంట్స్ నాకేం చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్ నాకు ఎప్పుడు అంటే 2022 ఆగస్ట్లోనో ఎప్పుడు జూన్లోనో నాకు పరిచయం చేయించాడు పవిత్ర జయరామ్ని. ఓకే. పరిచయం చేయించి యాజ్ అ ఫ్రెండ్గా పరిచయం చేయించాడు. ఏంటిది అనేసి అని అనుకున్నా. 2020లోనే కాదు, 2022 కాదు, 2020లోనే ఆగస్ట్లో బాబు 21 ఆగస్ట్. వాళ్ళు ఏ సీరియల్ పరిచయం? బాబుది 1 year బర్త్డే కూడా మేము చేయలేకపోయాం. ఎందుకంటే నేను మమ్మీ చనిపోయిన డిప్రెషన్లో ఉన్నా 2021లో. అప్పుడే సో 2021 కాదు, 2020లోనే నాకు పరిచయం చేయించాడు. ఓకే. బాబు బర్త్డే కాకముందే నాకు పరిచయం చేయించాడు. ఏదో ఇంట్లో చేసినాము. తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక 7-8 months తర్వాత వీళ్ళ రిలేషన్షిప్ బయటపడ్డది. అప్పటి వరకు నాకు ఒక ఫ్రెండ్ అంటే ఇంత క్లోజ్గా ఎందుకుంటారు. అయినాయి మా ఇద్దరి మధ్య చాలా గొడవలు అయినాయి. కాకపోతే ఇంట్లో ఉన్నవైతే బయట పెట్టుకోలేదు. సో ఎందుకు ఆ 5 years చందును వదిలేసావు?
నేనేం వదిలేయలేదు. టు బీ ఫ్రాంక్, నేను వదిలేయాలా అన్న ఇంటెన్షన్ లేదు. ఎందుకంటే 11 years మా రిలేషన్షిప్, మా బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంది, మేము ఎంత బాగున్నామో. ఆ తర్వాత మా మ్యారేజ్ తర్వాత కూడా ఆల్మోస్ట్ మేము 5 years వరకు చాలా బాగున్నాము. అసలు ఎట్లాంటిది ఏం లేదు. ఈ పవిత్ర జయరాము నాకు తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే హ్యాండ్ కట్ చేసుకుందంట. ఓకే, చందు కోసం హ్యాండ్ కట్ చేసుకొని నువ్వు కమిట్ అవుతావా అవ్వవా అనేసి అని అన్నదంట. అప్పుడు తనకి 6 stitches ఏమో పడ్డాయంట. ఏంటి అంటే నార్మల్ జనరల్ ఫ్రెండ్షిప్ కోసమా లేకపోతే రిలేషన్? కమిట్మెంట్ కోసం, పర్సనల్ కమిట్మెంట్ కోసం. సో అది తర్వాత నాకు ఇండస్ట్రీ త్రూగానే తెలిసింది. ఎవరు చెప్పారు నార్మల్గా? అంటే నేను పేరు రివీల్ చేయను కానీ నాకు తెలిసింది. సో మీరు ఏమైనా వీడియోస్లో చూడండి, మీకు తనకి లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్కి ఖచ్చితంగా ఒక మార్క్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ రైట్, లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్కే ఉంటుంది. టాటూ ఒకటైతే చాలా క్లియర్గా చూసి, టాటూ క్లియర్గా ఉంటుంది. టాటూ దగ్గరే కిందికి వాచ్ మనం పెట్టుకునే ప్లేస్లోనే ఉంటుంది. తనకి కట్ అయ్యి స్టిచెస్ మార్క్స్ కూడా ఉంటాయి. సో అలా తనని మెల్లిమెల్లిగా ట్రాప్ చేసి అన్నీ షేర్ చేసుకున్నాడు. తర్వాత 1 fine day మాకు కొన్ని ఫొటోస్ అవి బయటపడంగానే నేను మా మామయ్యకి, మా అత్తయ్యకి, మా ఇంట్లో వాళ్ళకే డిస్క్లోజ్ ఓపెన్గా చెప్పుకున్నా, ఇట్లా చేస్తుండే ఇది సంగతి అని. ఇంట్లో వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు, చేయలేదని ఏం లేదు. మామయ్య అత్తయ్య మాత్రం చాలా సపోర్ట్ చేస్తారు. అంటే అప్పుడే ఎందుకు అంటే వాళ్ళ రీల్స్ కూడా చాలా వరకు ఇప్పుడు అంటే చనిపోయిన తర్వాత ఎక్స్పోజ్ అవుతున్నాయా, లేకపోతే అంతకుముందు నువ్వు ఎప్పుడైనా వాళ్ళ రీల్స్ చూసావా? చాలా సార్లు వాళ్ళే హస్బెండ్ అండ్ వైఫ్ లాగా చేయడం జరిగింది. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే ఇండస్ట్రీ కదా, ఫ్రెండ్లీగా చేస్తున్నారేమో అనేసి నేను అనుకున్నా. ఎందుకంటే నాది టోటలీ కంప్లీట్ డిఫరెంట్. ఒకప్పుడు ఇండస్ట్రీ ఉండొచ్చేమో కానీ కంప్లీట్ నా ప్రొఫెషనే డిఫరెంట్. మీరు కూడా చేశారా? అంతకంటే ముందు మోడలింగ్ చేశాను, కొన్ని చేశాను, కానీ మానేసి నేను కంప్లీట్ ప్రొఫెషనల్గా హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నా. నా షిఫ్ట్ టైమింగే డిఫరెంట్, కంప్లీట్ నైట్ షిఫ్ట్స్. నాకు ఫోన్లో తీసుకొని చూసుకున్నంత టైం ఉండదు. పిల్లలది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నేను రెస్ట్ తీసుకోవాలి, నైట్ షిఫ్ట్కి అటెండ్ అవ్వాలి. 6:30 షిఫ్ట్ ఉంటుంది, లేదంటే 7:30 షిఫ్ట్ ఉంటుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వస్తాను, పడుకుంటాను. రొటీన్ నా లైఫ్. పర్టికులర్గా మొబైల్ తీసుకొని ఇది చేసుకునే అంత లేదు కదా. సో అలా అన్నమాట. అయితే తర్వాత ఇండస్ట్రీయే కదా అనేసి రీల్స్ చేస్తున్నారు ఏమో. అందరు ఈ మధ్య ఇండస్ట్రీలో చేస్తారు కదా, కామన్ అది, చేస్తారు కదా అనేసి చేస్తున్నారేమో అని అనుకున్నాను తప్పితే మరి ఈ పొజిషన్ వరకు వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదన్నమాట. అంటే 11 సంవత్సరాలు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నటువంటి మీరు ఒక థర్డ్ పర్సన్ వల్ల మీరు విడిపోవడం అనేది అసలు అది సమాజానికి అంటే వాళ్ళు మాట్లాడుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. కింద కామెంట్స్ అయినా కావచ్చు, సో మీరు అంత ముందుకు చెప్పినటువంటి మాటలైనా కావచ్చు. సో అసలు ఏం చెప్తారు శిల్ప మీరు ఇప్పుడు? అసలు యాక్చువల్గా ఏ రిలేషన్షిప్లో అయినా కానీ, మాదని కాదు, ఎవరి రిలేషన్షిప్లో అయినా కానీ గాలికి ఎవరు వదిలేయరు. ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతున్నారు అంటే లోపల చాలా ఫైట్ చేస్తారు, కానీ అది బయటికి ఎక్స్పోజ్ చేయరు ఎవరైనా సరే. ఎందుకంటే ఆ స్ట్రగుల్ లోపల నుంచి మేబీ కమిట్మెంట్స్ ఉండొచ్చు, లేదు అంటే ఒకవేళ నాకు అనే విషయానికి వచ్చేసరికి మేము -0 పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చినాం. ఒక బ్యాక్ బోన్గా నిలబడినా నాకు అన్నయ్యకి. నేను అంత బ్యాక్ బోన్గా నిలబడినాక నేను ఒకటేసారి బయటికి వచ్చి ఎక్స్పోజ్ అవుతే మొత్తం ఆయన కెరియరే కొలాప్స్ అవుతుంది. కొలాప్స్ అయినప్పుడు మేము కూడా బయటికి వస్తాం. నువ్వు అక్కడే ఆగిపోయావా శిల్ప? ఇంకా టోటల్గా ఎందుకంటే నేను పిల్లల గురించి ఇప్పుడు నేను ఎక్స్పోజ్ అయినాను అనుకోని ఆటోమేటిక్ నా పిల్లలు బయటపడతారు, సొసైటీలో నా పిల్లలు బయట పెడతారు కంపల్సరీ. ఇప్పుడు ఈ రోజు నేను బయటికి రావాల్సి వచ్చింది ఎందుకు అని అంటే నా అనుకున్న మనిషి నాకు లేడు. అట్లాంటప్పుడు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఇంకొకరు ఫేస్ చేయొద్దనే నేను బయటికి రావాల్సి వచ్చింది తప్పితే ఇంకా వేరేదేం లేదు. సో మీరు వెళ్ళడం జరిగిందా పవిత్ర జయరాం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ పిల్లలతో మాట్లాడ జరిగింది కూడా? హస్బెండ్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరికి ఏం డైవర్స్ కాలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ విషయం మనకు తెలియదు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు పవిత్ర జయరాం కానీ కనే కానీ ఏం చెప్పారంటే వాళ్ళ హస్బెండ్ తోని డివోర్స్ అయ్యింది, ఆమె డిస్టెన్స్లో ఉంది, వాళ్ళ హస్బెండ్ చాలా టార్చర్ పెట్టేవాడు, కొట్టేవాడు, ఫుల్ ఇది ఆల్కహాల్ తాగుతాడు, చేస్తాడు, తాగుబోతూ అది ఇది అనేసి చెప్పేది.
కానీ కూడా నాకు అదే చెప్పాడు. సో మొన్న రీసెంట్గా నేను చూసినటువంటి ఒక ఇంటర్వ్యూలో అంటే చందుతో రిలేషన్ లేదు, జస్ట్ వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ లాగానే ఉన్నారని చెప్పేసి మాట్లాడారు శిల్ప. దాని గురించి మీరేం చెప్తారు? నేను టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే నేను డైరెక్ట్ పవిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాను 2022 అక్టోబర్లో వెళ్ళినా అనుకుంటా. సో మీ దగ్గర ఏమైనా ఉన్నాయా వాళ్ళ ఇంటికి వెళ్ళిన? ఇంటికి వెళ్ళిన వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ అబ్బాయితో డైరెక్ట్ మాట్లాడి అడిగాను అనమాట, ఏంటి ఇట్లా మా హస్బెండ్ మీ ఇంటికి వచ్చి ఉంటున్నాడు ఇదేంటి అని అడిగితే ఆవిడ ఏమన్నదంటే ఆ అబ్బాయి ఏమన్నాడంటే అవును ఉన్నాడు, మా అమ్మ అంకుల్ ఇష్టం, వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు, వాళ్ళ రైట్స్ అవి. డైరెక్ట్ చెప్పాడా? డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పాడు. నా దగ్గర వీడియో కూడా ఉంది అబ్బాయిది, ఒకసారి చూపించండి శిల్ప. ఒక్క నిమిషం. నేను బ్యాక్గ్రౌండ్లో చాలా ఇదయ్యింది కానీ ఏంటంటే ఎందుకు 5 years చాలా సఫర్ అయ్యావా శిల్ప? అసలు చాలా అంత బయటకు రాకుండా ఫ్యామిలీని కాపాడుతూ చందు కెరియర్ని కాపాడుతూ. కెరియర్ ఒకటే కాదు, సో నాకు పిల్లలది మెయిన్ ఇంపార్టెంట్. నాకు మీరేనా ఆరెంజ్ కలర్ సారీ? మణికొండలో ఉన్నటువంటి హౌసే కదా? నేను ఈ హౌస్కి వెళ్ళిన తర్వాత 2 monthsకి ఆ హౌస్ వేకెట్ చేసినారు. ఓకే, వాళ్ళ బాబు తను పవిత్ర జయరాం వాళ్ళ బాబు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఇంటికి వచ్చి ఫిజికల్గా హరాస్ చేయడము, దెబ్బలు అయ్యాయి మాకు ఇద్దరి మధ్యలో. కొట్టేవాడా నిన్ను? అవన్నీ ఇంకా లేడు కానీ మనిషి, అవి అయ్యాయి కాబట్టే చాలా ఆ విషయం తెలుసు, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఈ మేజర్గా. సో మీకు ఇండస్ట్రీలో ఇలా జరుగుతుందని ఎవరు చెప్పారు శిల్ప? నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్, త్రినేని టీంలో జరుగుతుందని. ఎందుకంటే అంతకంటే ముందు సీరియల్స్ చేసిన కనయ్య ఒక సీరియల్ చేశాడు స్వాతి చినుకులు అనేసి. స్వాతి చినుకులు సీరియల్ చేసినప్పుడు అక్కడ శివారెడ్డి క్యారెక్టర్ చాలా ఎలివేట్ అయ్యింది, చాలా పాపులారిటీ వచ్చింది. సో పవిత్ర జయరాం వల్లనే మా ఆయన స్టార్డమ్ వచ్చింది అన్నది మాత్రం 100% రాంగ్. అంతకంటే ముందు తను చాలా మంచి క్యారెక్టర్స్ చేశాడు, శ్రావణ సమీరాలు చేశాడు, అంత మంచి క్యారెక్టర్. ఎస్ఐ నర్సింగ్ అంటే చాలా క్రేజ్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. సో అంత మంచి స్టార్డమ్ ఉన్న అతను ఎవరో పవిత్ర జయరాం వచ్చి మా ఆయనకు లైఫ్ ఇచ్చేసింది అని అంటే మాత్రం 100% రాంగ్. తన స్ట్రగుల్ సపోర్ట్ వల్లనే తను ఈ స్టేజ్కి వచ్చాడు. మొత్తానికి తన దగ్గరనే ఉండడము, తనతోనే తిరగడము, కొన్ని వీడియోస్ ఇప్పుడు వస్తున్నాయి పబ్స్ లో. మీకు మనీ ఇచ్చేదా శిల్ప రెగ్యులర్గా? అంటే ఏంటంటే నార్మల్గా కమిట్మెంట్ ఏంటంటే యాక్చువల్గా మేము ముందు ఓన్ హౌస్లో ఉండేవాళ్ళము. సో ఇలా ఈ సిచ్యువేషన్స్ అవ్వగానే ఇంట్లో గొడవలు అయ్యాయి. గొడవలు అవగానే మేము రెంటెడ్ హౌస్కి షిఫ్ట్ అవ్వడము చేయడము అదంతా దగ్గరలోనే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరలోనే. ఎందుకంటే ఓన్ హౌస్ నుంచి ఎవరికైనా ఏమంటారు, ఏ ఫ్యామిలీకైనా కానీ ఇది ఒక థర్డ్ పర్సన్ రావడము, ఒక ఇల్లీగల్ అఫేర్ అంటే పబ్లిక్లోకి రావడము ఎవరికైనా ప్రెస్టీజియస్ ఇష్యూయే. మేబీ బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, మదర్ ఫాదర్ అవ్వచ్చు. ఆబ్వియస్లీ ఫ్యామిలీలో అన్నప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి కదా. సో అట్లాంటి సిచ్యువేషన్లో బయటికి రావాల్సి వచ్చింది. సో బయటికి వచ్చాక ఎలా ఉండేవాళ్ళు మీ అత్తయ్య మామయ్య వాళ్ళు? మీ అత్తయ్య మామయ్య ఆల్వేస్ సపోర్టివ్. ఎందుకంటే ఒక్కొక్కసారి మేబీ మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చేమో కానీ బట్ 100లో నాకు 95% వరకు నాకే సపోర్ట్ చేశారు. ఎప్పుడు కూర్చొని చెందుకు చెప్పడము, ఎందుకు ఆ థర్డ్ పర్సన్ వల్ల మీది లవ్ మ్యారేజ్ పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదా మీ ఫ్యామిలీ? లేదు, మా అత్తయ్య చాలా సపోర్టివ్. చాలా అడిగింది, అరే వదిలేసేరా, దాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు, కొట్లాడి మరి పెళ్లి చేసుకున్నావు, ఇది కరెక్ట్ కాదురా, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఏమైతేరా. ఇక్కడ తను ఎంత ఇదైపోయిండు అని అంటే, హిప్నటైజ్డ్ అయిపోయిండు అని అంటే, వాష్రూమ్కి వెళ్ళినా ఆవిడకి చెప్తాడు, అంత ఇదిలో అయిపోయినాడు. అండ్ మోర్ ఓవర్ తను ఎలా అంటే ఇంటికి వచ్చాడు అని అంటే
పిల్లలతో ఉంటే పిల్లలతో ఫొటోస్ పంపించు, పిల్లలతో ఉన్నాగా పిల్లలతో ఫోటో పంపించు, సెల్ఫీ తీసి పంపించేవాడు. అన్నం తింటుంటే అన్నం తిన్న ప్లేట్ తింటున్నా అని పిక్ తీసి పంపించేవాడు. మీ ముందే చేసేవాడన్ని? అవన్నీ నా ముందే అయ్యేవి. సో మీరు ఎప్పుడు అడగలేదు? అడిగితే యాక్చువల్గా నేను 5 years ఆల్మోస్ట్ 4+ years నుంచి నేను మాట్లాడతలేను. ఎందుకు మాట్లాడతలేను? నువ్వు ఈ రిలేషన్షిప్లో ఉన్నావు, ఇది బ్రేక్ చేసుకొని నేనే లోకం సర్వస్వం అని నా కోసం వచ్చేసి. అంటే మీరు రిలేషన్ మెయింటైన్ చేయకపోవడానికి రీజన్ అంటే చందుకు ఏమన్నా ఆరోగ్యపరంగా ఏమన్నా ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయా? లేదు, అతనికి ఏం లేవు. తనకి డయాబెటీస్ ఒకటే ఉంది, కొంచెం హై బీపీ ఉంది. సో మరి ఎట్లా కమ్యూనికేట్ చేసేది? పిల్లలతో కమ్యూనికేట్ ఏదైనా ఓవర్ కాల్ కమ్యూనికేట్ చేసేదాన్ని. లేదు అంటే ఇంకేదన్నా పర్సనల్గా ఇంకేదన్నా ఉంది అని అంటే వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఇట్లుంది పొజిషన్ అంటే మామయ్య కానీ అత్తమ్మ కానీ కాల్ చేసి మాట్లాడేవారు. ఇట్లా సంగతి మాత్రం బాగానే ఉండేవాడు. లాస్ట్ 3-4 months నుంచి మాట్లాడట్లేదు మామయ్య. సో ఇదంతా సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత ఆయన యాక్సిడెంట్ నుండి మీ ఇంటికి రావడం జరిగింది. సో మీరు ఎందుకు దగ్గర పెట్టుకోలేకపోయారు? అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు మన మధ్యలో లేరు. సో కానీ జనరల్గా ఏంటంటే వచ్చిన కామెంట్స్ అయినా కావచ్చు, నేను కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కూడా కొంతమందితో ఉన్నాయి, ఇంటర్వ్యూస్ అయినా కావచ్చు, పర్సనల్ కలిసినటువంటి పర్సన్స్ అయినా కావచ్చు. సో ఎందుకు అంటే ఎలాగో ఆయన డిప్రెషన్లో ఉన్నాడు, ఆమె మీద ప్రేమ కొద్దే ఉందని చెప్పేసి పర్టికులర్గా చాలా క్లియర్గా తెలిసింది. ఎందుకంటే లాస్ట్ ఇంటర్వ్యూ నేను చేశాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసిన విధానంలో. సో జనాలు ఎలా థింక్ చేస్తున్నారంటే ఎందుకు వదిలేశారు, అన్ని డేస్ ఇంట్లో పెట్టుకుంటే అయిపోవు కదా, బతికేవాడు కదా అన్న క్వశ్చన్ మార్క్లో ఉన్నది. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ చెప్పాలి అని అంటే మేము ఎంత హోల్డ్ చేసామంటే కన్నయ్యని చాలా హోల్డ్ చేసినాం. వచ్చాడు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత బయట కూర్చున్నాడు, ఇంటి బయట కూర్చొని ఆ వీడియో చూసుకుంటూ తన ఫొటోస్ చూస్తూ తన కిస్ పెడుతూ చేస్తూనే ఉన్నాడు. ఒక 10 minutes 15 minutes బయట కూర్చొని ఉన్నాడు. సరేలే డిప్రెషన్లో ఉన్నాడు, వదిలేశాను. ఇంటికి వచ్చాక లోపలికి వచ్చాడు. అంతసేపు ఫస్ట్ రాగానే కూడా ఇంట్లోకి రాలేదు, 15 minutes బయట కూర్చున్నాడు. తర్వాత లోపలికి వచ్చాడు, డ్రెస్ చేంజ్ చేసుకునే అతను రాగానే ఫస్ట్ మామయ్యకి కాల్ చేశాను. మామయ్య చందు వచ్చిండు అని చెప్పాను, కానీ వచ్చినాడు అని చెప్పినాను. మా అత్తయ్యకి కాల్ చేసిన, మామయ్య వేరే దగ్గర ఉన్నాడు, సో తనకు కాల్ చేసినాను. మా ఆడపడుచుకు కూడా కాల్ చేసినాను, శ్రావంతికి కాల్ చేసి చెప్పాను అనమాట. ఇట్లా అన్న వచ్చిండమ్మా అనేసి చెప్పిన. సరే వదినా నేను మాట్లాడతానులే అనేసి అని అన్నారు. మా అత్తయ్య తన డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి అడుగు పెడుతున్నాడు. మా అత్తయ్య అంతలోపే వచ్చేసింది. ఓకే, వచ్చిన తర్వాత దిష్టి తీస్తారా అనేసి అని అంటే అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. అంటే వచ్చిన 3 days మీ ఇంట్లోనే ఉన్నాడా లేకపోతే బయట ఎక్కడన్నా తిరగడము? బయటనే ఉన్నాడు. అండ్ మోర్ ఓవర్ ఏం చేస్తానంటే నాతో మాట్లాడట్లేదు, నేను ఎదురు పడితే చాలా కోపం వస్తుంది. అది ఎందుకు వస్తుందో ఏంటో మనకు తెలియదు. కానీ నేను ఎదురు పడితే ఇప్పుడు ఒకరితో అన్నాడంట, అడ్డు తగిలిపోయింది కదా అందుకనే మాట్లాడుతుంది చేస్తుంది అన్నట్టు అన్నాడంట. సరే శివ, ఏదైనా సరే కొంచెం నాకు ఆయనను హోల్డ్ చేసి పట్టుకో, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే నాకు ఖచ్చితంగా చెప్పు అని చెప్పాను. చెప్తే సరే మేడం నేను చూసుకుంటానులే అనేసి అని అన్నారు. అయినా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మేము అబ్జర్వ్ చేసినాం, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. సో మీరు అట్లా అబ్జర్వ్ చేసిన వాళ్ళు, ఇప్పుడు మీ బావగారు అయినా ఉన్నారు, మీ ఆడపడుచు అయినా ఉంది, మీ అత్తయ్య ఉంది, మీ హౌస్ ఎవరో ఒక ఇంట్లో పెట్టవచ్చు కదా. ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో తిని తాగి పండేంత అవసరం ఏముంది చందుకి? యాక్చువల్గా చెప్పాలి అని అంటే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు మీరు చూసారు, చిన్న ఇల్లే. మా రెంటెడ్ హౌస్లో కూడా ఇప్పుడు నేను ఎదురు పడితే ఇది అవుతుంది. ఇంకా వాళ్ళ అన్నయ్యన అది డిఫరెంట్ స్టోరీ, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అనమాట. సో ఆప్షన్స్ 2 options ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ ఉండలేకపోతుంది, ఎందుకంటే పవిత్ర జయరామ్ని అంతకంటే ముందే మా అత్తయ్య తిట్టిందనమాట. ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంది. చాలా ఇదిగా, ఏంటి నా కొడుకుని ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, పెద్ద ఇది మాట్లాడుతున్నావు అనేసి. అప్పుడు కూడా టక్కున కాల్ కట్ చేస్తుంది. అత్తయ్య ఫోన్ మాట్లాడుతుంది అంటే ఇమీడియట్గా కాల్ కట్ అయిపోతుంది. అదే మామయ్య మాట్లాడుతున్నా అంకుల్ గారండి అని మాట్లాడుతుంది. నా దగ్గర కూడా ఉన్నాయి ఆ ప్రూఫ్స్, రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఉన్నాయి. అంకుల్ గారండి అనేసి మాట్లాడుతుంది. అదే అత్తయ్య మాట్లాడింది అనుకో, అత్తయ్య కొంచెం వల్గర్గా ర్యాష్గా వెళ్ళిపోతుంది, అడుగుతుంది, ఉన్న పాయింట్ అడుగుతుంది. కాబట్టి ఆమంటే
ఇప్పుడు పవిత్ర జయరామ్ని మా అత్తయ్య తిట్టింది అనేసి కనయ్య మాట్లాడలేదన్నమాట అత్తయ్యతో. సో మీ అత్తయ్య గారితో మాట్లాడమని చేసి మాట్లాడడం లాస్ట్ లో కూడా ఒక ఇన్సిడెంట్స్ అంటే తన బర్త్డేకి తన పవిత్ర జయరామ్ నన్ను రమ్మంటుంది, సో తన బర్త్డే మామ అని చెప్పేసి పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఆ పోస్ట్ చేసి కూడా తనని దగ్గరికి తీసుకోవడం ఏం చేయలేదా? యాక్చువల్గా చెప్పాలి అంటే పవిత్ర జయరామ్ బర్త్డే April 14th. సో ఆ మంత్లో అంటే ఇక్కడే ఉన్నాడు, మా దగ్గరే ఉన్నాడు. తను ఎలా చేస్తుందంటే బట్టలు ఇచ్చేసి అన్ని ఇచ్చేసి ఎలగొడుతుంది, మళ్ళీ అదేంటో కానీ మళ్ళీ పిలిపించుకుంటుంది. బట్టలన్నీ ఇచ్చేసి ఎలగొట్టినప్పుడు ఎక్కడ వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటాడు. ఎందుకంటే నేనేం చెప్పానంటే నువ్వు కంప్లీట్ రిలేషన్షిప్ బ్రేక్ చేసుకొని వస్తేనే నువ్వు నా దగ్గర రా, మాకు సొసైటీలో వాల్యూ ఉండాలి, పిల్లలకి సొసైటీలో వాల్యూ ఉండాలి అని అంటే నువ్వు కంప్లీట్గా బ్రేక్ చేసుకొని రా అంతే. తనని మాత్రం వదిలిపెట్టలే. తనని అప్ ఫ్రంట్ మహిళా మండలిలోనే చెప్పినారు, నేను వదిలిపెట్టా, పేరెంట్స్కే చెప్పినాడు వదిలిపెట్టా. ఇంకా నువ్వు మరి ఎందుకు మీరు డైవర్స్ తీసుకోలేకపోయారు? ఆ ప్రొసీజర్ కూడా అయ్యింది యాక్చువల్గా. అంటే ఇంకొక 1 month అయ్యి ఉంటే మేము ఆ ప్రొసీజర్లోకి వెళ్ళే వాళ్ళమేమో. సో పిల్లలు ఉన్నారు అన్న ఒక దానికోసం తప్పితే పిల్లలు ఉన్నారు తీసుకుందామన్న నేనేం చెప్పానంటే డివోర్స్ కావాలా, నువ్వు ఫస్ట్ ఒక స్టెప్ అయ్యి నేను వేస్తాను, మ్యూచువల్గా వెళ్దామా, పేపర్ వర్క్ లేకుండా నువ్వు ఒక స్టెప్ అయ్యి నేను వెనక్కి వేస్తాను, లేదు పిల్లలను తీసుకెళ్తావా నువ్వు ఒక స్టెప్ ముందుకే నేను వెళ్తాను, ఏది ఉన్నా సరే మీ పేరెంట్స్ ముందు మాట్లాడదాం చేద్దాము అనేసి అన్నాను. అదే బిఫోర్ పవిత్ర జయరామ్ ఇన్సిడెంట్. ఓకే. మంత్లీకి ఎంత ఇచ్చేవాడు మీకు? అప్రాక్సిమేట్గా 25K ఇస్తాడు. మధ్యలో ఎప్పుడన్నా వచ్చినప్పుడు పిల్లలకి అవి ఇవి స్నాక్స్ అవి ఖర్చు అవుతుంది కదా, ఓవరాల్గా 30K. సో మొత్తం 1 month మెయింటెనెన్స్ అట్లా. 1 month మెయింటెనెన్స్ అంటే అందులోనే మనకి అన్నీ రెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులోనే వెళ్ళిపోతుంది. సో అందులో నాకు చెప్పండి, వీళ్ళిద్దరు ఉన్నారని తెలిసి కూడా శిల్ప అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఏం చేస్తున్నారంటే నా హస్బెండ్ నాకు చాలా ఎవరికైనా హస్బెండ్ అంటే ఒక ఇష్టం అనేది ఉంటుంది, ఇంకా వదిలేసుకోరు. సో మీరు ఎప్పుడు రెడీ హ్యాండెడ్గా వెళ్ళి పట్టుకోవడం జరగడం ఇట్లాంటి ఏం జరగలేదా? జరగలేదని ఏం లేదు, నేను బయట పెట్టలే. నా దగ్గర ఒక ప్రూఫ్ కూడా ఉంది. యాక్చువల్గా తను అక్టోబర్ 21st 2022లో హ్యాపీ యానివర్సరీ మై డియర్ హస్బెండ్ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది తను. ఎవరి మ్యారేజ్కి అంటే మీ మ్యారేజ్ డేనా అప్పుడు లేకపోతే? అది నా మ్యారేజ్ డే, మా మ్యారేజ్ డే. వాళ్ళిద్దరు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నారా? అది తెలియదు. ఆ విషయం అది చూసిన తర్వాత నేను కనయ్యని అడిగిన ఏంటిది అని క్వశ్చన్ చేస్తే అక్కడ కనయ్యతో వాళ్ళిద్దరి మధ్య గొడవ అయ్యింది. అప్పుడు నాకు ఒక వాయిస్ రికార్డ్ పెట్టింది ఉంది, నేను చందుని వదిలిపెట్టాను ఏమన్నా చేసుకో, నేను అతన్ని మాత్రం వదిలిపెట్టాను, ఒక ఉంచుకున్న దానిలాగా ఉంటా, నా పిల్లల మీద స్వేర్ ప్రామిస్, మీరు వినొచ్చు. శిల్ప ఐఎమ్ వెరీ సారీ. సో నాకు తెలుసు నీకు చాలా హర్ట్ అయింది నేను చేసిన పనికి అని. సో ఇంకెప్పుడు నా నుంచి అలాంటి తప్పు మళ్ళీ జరగదు, నన్ను నమ్ము. సో నేను నిజంగా నాకు ఏమైందో ఏంటో తెలియదు, నైట్ నేను చాలా తప్పు చేశాను, నాకే చాలా గిల్ట్గా ఫీల్ అయ్యి నేను నీకు వాయిస్ మెసేజ్ పెడుతున్నాను, దయచేసి తప్పుగా అనుకోకు. సో నేను యాక్చువల్లీ గొడవ పడి నేను నీకు హర్ట్ చెయ్యను అని చెప్పేసి నేను టీపీలు మొత్తం నేను తీసి నేను ఇది చేసుకున్నాను. కానీ నైట్ నాకు ఏమైందో ఐఎమ్ వెరీ సారీ, నేను చాలా తప్పు చేశాను. నేను నీకు నిజంగా నేను నీకు దండం పెట్టి నేను సారీ అడుగుతున్నాను. సో ఇంకొకసారి అలాంటి పని నేను రిపీట్ చేయను, ఐ స్వేర్ నేను రిపీట్ చేయను. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో చందు తప్పు ఏమీ లేదు, దయచేసి గొడవ ఏం పడకండి. వాడు ఫస్ట్ చాలా అంటే చాలా మెంటలీ చాలా అప్సెట్గా ఉన్నాడు అండ్ హెల్త్ కూడా చాలా పోగొట్టుకుంటున్నాడు. దానివల్లే నేను చాలా ఇదైపోతున్నా. సో ఏంటంటే ఇంకొకసారి ఐ స్వేర్ నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా, ఇలాంటి పనులు నేను చేయను. అండ్ ఇన్స్టాలో కూడా నేను నేను వాడిని ట్యాగ్ చేయకుండా వాడి పేరు చెప్పకుండా నేను ఇండైరెక్ట్గా పెట్టాను
పెట్టాలి అని నేను అనుకొని పెట్టాను, కానీ నీకు అది కూడా హర్ట్ అయింది. దానికి కూడా ఐఎమ్ వెరీ సారీ. అలా కూడా ఇంకెప్పుడు నేను చేయను. అలా ఇప్పుడు ఒక మామ అని పెడితేనే అది వాడి కోసమే అని నీకు అర్థమవుతుంది, కానీ వేరే వాళ్ళకి అలా ఏం అర్థం కాదు. కానీ అయినా కూడా నేను ఆ వర్డ్ కూడా యూస్ చేసి నేను పెట్టాను. సో నువ్వు చెప్పినట్టు నేను ఒక ఉంచుకున్న దానిలాగే నేను ఉంటా, నేను అలాగే ఉంటా. నేను ఎప్పుడు నీకు హర్ట్ చేయ పని నేను చేయను ఇంకా. సో ఇప్పుడు వరకు నేను చేసిన దానికి మొత్తం ఐఎమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు నేను ఎలాంటి పని చేయను. ఒకవేళ నీకు నేను అలాంటి పని నేను చేశాను అని నీకు అనిపిస్తే డైరెక్ట్ నాకే మెసేజ్ చేయి, ఎందుకు ఇలాంటి పని నువ్వు చేసావు తీసేయని చెప్పు, నేనే తీయడానికి ఫస్ట్ నేను ఇంకా ఏమి పెట్టాను అలా. అలాంటి థర్డ్ క్లాస్ పని కూడా నేను చేయను ఇంకా. వెరీ సారీ శిల్ప. నేను చాలా గిల్ట్గా ఫీల్ అయ్యి నేను ఈ మెసేజ్ పెడుతున్నాను. దీంట్లో ఇంకేం ఉద్దేశం నాకు లేదు. సో వాడు హెల్త్ పరంగా నేను ఆలోచించుకొని నేను చాలా నేను కూడా ఇదైపోతున్నా. సో దయచేసి నన్ను క్షమించు. దీన్ని తప్ప నాకు ఇంకేం అడగాలో నాకు అర్థం కావట్లేదు. సో ఐఎమ్ వెరీ సారీ శిల్ప, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నేను ఇంకొకసారి ఇలాంటి తప్పులో నేను రిపీట్ చేయను, ఇంకెప్పుడు చేయను. నన్ను నమ్ము. నీకు ఇంకొకసారి అలా అనిపించింది అనుకో, డైరెక్ట్గా కాల్ చేసి నువ్వు ఏం మాట్లాడినా నువ్వు ఏమన్నా నేను అనిపించుకుంటా. ప్లీజ్ నన్ను నమ్ము. ఇంకొకసారి నేను ఇలాంటి పనులు చేయను. నా స్థానం ఏంటో నేను అక్కడే ఉంటా. నువ్వు ఎలా ఉండమంటావో నేను అలాగే ఉంటా. కానీ వాడిని వదులుకొని మాత్రం నేను ఉండను. ఇదొక నేను ఇదిగా చెప్పుకుంటున్నాను. సో దానికోసం నువ్వు ఎలా ఉండమంటావో నేను అలాగే ఉంటా. నేను ఏ పోస్ట్ పెట్టుకోను, నేను ఏమీ చేసుకోను. నిజంగా నా నుంచి ఏ తప్పు ఇంకా జరగదు. నిన్న జరిగిన దానికి మాత్రం నాదే తప్పు. అది వాడు ఏమీ తప్పలేదు. వాడు తెలియక కూడా తెలీదు నిన్నలు పెట్టాను అని. సో ప్లీజ్ సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇంకొకసారి ఇలాంటి తప్పు నేను చెయ్యను శిల్ప. ప్లీజ్ 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 సారీ. ఇది మీకు తను పంపించిన తర్వాత మీరు తనతో మాట్లాడారా మళ్ళీ? లేదు, తనతో పంపించిన తర్వాత కూడా కనే నన్ను ఫోర్స్ చేశాడు, దానికి రిప్లై ఇవ్వు అని. సో నాకు అందులో తనకి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు అనిపించింది. సో ఎవరో ఒక థర్డ్ పర్సన్ వచ్చి నేను నీ మొగుడిని ఉంచుకుంటాను, చేస్తాను, నేను ఉంచుకున్న దాని లెక్కనే. అసలు ఆ మాట వింటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు లిటరల్లీ నాకు చాలా ఇదైపోయా, చెప్పలేను ఎంత బాధపడినానో. నా పొజిషన్లో, నా ప్లేస్లో ఎవరు ఇంత సఫర్ అవ్వరేమో. మేబీ ఈ జనరేషన్ అమ్మాయిలు అయి ఉంటే పోయినావు కదా, నాకు ఇంకేం ఉండదు అనేసి పక్కకు జరిపే వాళ్ళేమో. కానీ నాకు ఎందుకు నేను జరుపుకోలేకపోయానంటే మాది ఆ 11 years ఏదైతే బాండింగ్ ఉందో అది మళ్ళీ రాదేమో, ఆ హోప్ ఉండింది. ఒకవేళ అట్లీస్ట్ మూమెంట్ ఏంటి మీ 11 yearsలో మీకు మేము స్పెండ్ చేసిన క్వాలిటీ ఆఫ్ టైం కానీ, మేము ట్రిప్స్ వెళ్ళినవి కానీ, లేకపోతే మేము ఫుడ్ ఎంజాయ్ చేసింది కానీ, ప్రతి ఒక్కటి బెస్ట్ మూమెంటే. సో మీరు చేసిన దాంట్లో అంటే చందు బాగా ఇష్టంగా ఏం తినేవాడు? తనకి నాన్ వెజ్ చాలా ఇష్టం, చాలా అంటే చాలా పిచ్చి. నాతో ఇన్ని రోజులు మాట్లాడకపోయినా వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్నా సరే వాళ్ళ ఫ్రెండ్ త్రూగానన్నా ఎవరి త్రూగానన్నా నాన్ వెజ్ పంపించేసి నాన్న వండిపిచ్చి పంపించమని చెప్పు నాన్న అనేసి పాపకు చెప్పేవాడు, పిల్లలకు చెప్పేవాడు. ఎండింగ్ టైంలో కూడా తనకు ఇష్టమున్న ఫుడ్స్ పాయ కానీ చెప్పద్దు ఇంకా అన్ని ఐటమ్స్, అసలు నా చేతి వంట అంటే చాలా పిచ్చి తనకి. సో లాస్ట్ మీతో మాట్లాడిన డే ఇప్పుడు శిల్ప? లాస్ట్ మాట్లాడిన డే చనిపోయే ముందు డే అనమాట. తను పాప పేరు మీద గోల్డ్ స్కీమ్ కట్టాడు. సో అది అయిపోయి కూడా ఆల్మోస్ట్ ఒక 6 months అయ్యింది. 6 months అయినా కానీ తను ఏం తీసుకొని రాలేదు. ఆ కార్డు పాపతో పంపించేసి తీసుకొని రా, కొంచెం హనీకి తీసుకొని రా అనేసి అని అన్నాడు. పాపని హనీ అని పిలుస్తాము, హనమ్మకి ఏదైనా ఐటెం తీసుకొని రా అనేసి అని అన్నాడు. అంతే.
అదొక్కటే చెప్పాడు, అంతే తప్పితే ఇంకేం లేదు. అంటే నేను నార్మల్గా మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా కాల్ చేస్తే, చూడు నాకు ముందట్లేక మాట్లాడడానికి ప్రయత్నం చేయకు, నన్ను ఇట్లా వదిలేసేయి అనేసి అని అన్నాడు. అక్కడి నుంచి పవిత్ర జయరాం వాళ్ళ తన క్రిమిషన్ అయిపోయిన తర్వాత కూడా వచ్చినప్పుడు ఒక్కసారి ఒక రోజు తను ఎఫ్బీలో కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. సో మీరు మీ ఫ్యామిలీతో షేర్ చేశారు అప్పుడు? అంటే యాక్చువల్గా ముందు రోజే కనయ్య సూసైడ్ చేసుకునే ముందు రోజే అందరినీ కూర్చోబెట్టారు. ఇట్లా పవి 2 daysలో వచ్చేస్తున్నా అనేసి ఇన్స్టాలో పోస్ట్ చేసినాడు అనేసి మా బావగారు వాళ్ళందరూ ఉన్నారనమాట, రిలేటివ్స్ ఒక 10 members వరకు ఉన్నారు, మా మామయ్య మా అత్తయ్య. సో అందరు ముందు కూర్చోబెట్టి చెప్పాను, అన్న ఈమెకి ఇంగ్లీష్ రాదన్న, సగం సగం ఇంగ్లీష్ వస్తుంది అనేసి అక్కడికి అది ఇది చేసేసినాడు అనమాట. ఎందుకు చేసుకుంటానన్నా, నాకేం అవసరము, నా పిల్లలను నేను చూసుకుంటా, నేను అంత పిరుకోండి కాదు అనేసి అంత ధైర్యం ఇచ్చినాడు. అట్లాంటిది మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా, అంత స్ట్రాంగ్గా మాట్లాడినాడు. నా పిల్లలను నేను చూసుకోవద్దా, నేను చూసుకుంటా, నేను అంత పిరుకోండి కాదు అని అంటే ఆయన ఉన్న విల్ పవర్కి ఇంకా నో వర్డ్స్ అనమాట. ఎవరైనా సూసైడ్ చేసుకోవడానికి వెళ్తాను అని అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, సో అండ్ సో పర్సన్ అంటున్నారు అంటే ఫ్రెండ్స్ ఇమీడియట్గా కాల్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి బూస్టప్ చేసి వాళ్ళని స్ట్రాంగ్ చేసి ఈ రోజుకి వాళ్ళు చాలామంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. అట్లాంటి పర్సన్ సూసైడ్ చేసుకుంటాడు అంటే ఎక్స్పెక్ట్ చేయలే, నమ్మలేకపోతే. పోనీ డిప్రెషన్లో అంటున్నాడు అనేసి అని అనుకోవచ్చు కానీ. సో అంటే ఆ 5 years మీరు వదిలేసినా కూడా ఇంకా పట్టుకొని మా హస్బెండ్ వస్తారు అని చెప్పేసి మీరు వెయిట్ చేశారు, పిల్లల కోసమైనా కావచ్చు, సమాజంలో జరిగేటువంటి సిచ్యువేషన్లో ఎన్నో ఉన్నా కూడా. సో నా మొగుడు అని మాట్లాడుకుంటారు మన తెలంగాణలో అయితే, నా మొగుడు వస్తాడు అని చెప్పేసి మీరు వెయిట్ చేశారు శిల్ప. సో ఇప్పుడు తను మన మధ్యలో లేడు, మీరు ఎలా ఫీల్ అవుతారు? అప్పుడుకి అలానే అనిపిస్తుందా, లేకపోతే ఇప్పుడు కూడా అలానే ఎప్పుడైనా అంటే మీ కళలోకి రావడం, మాట్లాడేదైనా చెప్పడం లాంటి ఏమైనా జరుగుతుందా? చెప్పాలంటే మనిషి లేడు, ఎక్కడో ఒక దగ్గర ఉన్నాడు. కనీసం ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడు అనేసి అని అనుకున్నా కానీ మొత్తానికి కనిపించకుండా ఉంటాడు అనేసి అని అనుకోలే ఎప్పుడు. ఏమో ఎక్కడున్నా నాతో ఉంటాడు అన్న ధైర్యం ఉంది. అప్పుడప్పుడు వస్తాడు, దూరం నుంచి చూస్తాడు. ఈ 5 years రిలేషన్షిప్లో ఎట్లయితే దూరం నుంచి చూస్తాడో అలానే చూస్తూ ఉన్నాడు డ్రీమ్స్లో. ప్రతిరోజు నేను కంప్లీట్గా అసలు లేదు. శిల్ప నువ్వు అంటే వదిలేసినా కూడా వద్దనుకున్నట్టుగానే తనతోనే ఉన్నావు, అంత ధైర్యం చేసి. ఇప్పుడు కూడా నువ్వు ఆ ధైర్యంగానే ఉండాలి, ఎందుకంటే అప్పుడు నువ్వు పిల్లల కోసం ఉన్నావు, ఇప్పుడు పిల్లల కోసం ఉన్నావు. నేను పిల్లల కోసం నేను ఇప్పుడు నాకు స్ట్రెంగ్త్ నా పిల్లలు. ఇన్ని రోజులు కన్నయ్య ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఉంటాడు, చేస్తాడు అని అనుకున్నాను కానీ ఈ డిసిషన్ తీసుకుంటాడు, ఇట్లా చేస్తాడు అని ఎప్పుడు అనుకోలేదు. ఏమో అయిపోయింది. కానీ నాకు లైఫ్లో పెద్ద గిఫ్ట్ అంటే నా పిల్లలు, నాకు అన్నయ్య ఇచ్చింది. ఇంకా వాళ్ళని చూసుకునే బతుకుతా అంతే. పిల్లలని పిల్లలు డాడీ వస్తారా? బాబుకైతే తెలియదు, పాపకంటే కొంచెం మీ పాప పాపకి నాలెడ్జ్ ఉంది, నాన్న ఇదయ్యిండు అని నో మోర్ అన్నది. బాబుకి లేదు. ఫ్యూనరల్ క్రిమిషన్ అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెంపల మీద కొట్టడము, కొంచెం వాళ్ళకి ఉన్న ఇది డిప్రెషన్ కానీ వాళ్ళకు ఉన్న ఎమోషనల్ బాండింగ్తో ట్రై చేసినట్టు చూశాడు బాబు ఎండింగ్ మూమెంట్లో క్రిమిషన్లో. సో నాన్నని ఎందుకు కొట్టారు, ఎందుకు లేపుతున్నారు, నాన్న ఎందుకు బజ్జోని ఉన్నాడు, సో ఇవన్నీ అడుగుతున్నాడు బాబు. మేము ఏదో డైవర్ట్ చేస్తున్నాం, షూట్కి వెళ్ళినాడు, వస్తాడు అని చెప్తున్నాం. ఎందుకంటే బాబుకి డిస్టెన్స్ లాంగ్ అయిపోయింది, అంటే ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉంది, కాకపోతే ఆన్ అండ్ ఆఫ్ వచ్చి వెళ్ళేవాడు కాబట్టి షూట్లో ఉన్నాడు అని చెప్తున్నాను.
సో మీరు అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వడంలో కొన్ని థంబ్నెయిల్స్ వల్ల కూడా చాలా వరకు మీరు బాధపడ్డారు. సో కామెంట్స్ కూడా చాలా ఇది వచ్చాయని చెప్పేశారు. అంటే మీరు అకౌంట్ పెట్టడం వల్ల అంటే జనరల్గా మీకు చాలా వరకు చాలామంది సపోర్ట్ చేశారు కదా శిల్ప, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నాకు ఫస్ట్ సపోర్ట్ ఇచ్చింది వేదాంత్ చాలా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇచ్చాడు. యాక్చువల్గా నాకు ఆ థాట్ కూడా లేదు, నేను ఎట్లా సర్వైవ్ అవుతాను చేస్తాను అన్నది కూడా నాకు అసలు నాలెడ్జ్ కూడా లేదు. నేనున్న పొజిషన్లో వేదాన్ వచ్చాడు. అంతకంటే ముందు నిరుపమ వచ్చింది. నిరుపమ చాలా సపోర్ట్ చేసింది. టిల్ టుడే నాకు నిరుపమ సపోర్ట్ ఉంది. అలాగే మీరు సో ఉన్నారు, చాలామంది సపోర్ట్ చేశారు. సర్వైవ్ అవ్వడానికి ఇనఫ్ సపోర్ట్ అయితే వస్తుంది నాకు. స్టిల్ సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో. మేబీ నేను ఏంటంటే అడుక్కుంటుంది చేస్తుంది అనేసి అన్నారు, కానీ ఎక్కడ నేను నా అంతలో నేను ఎక్కడ మాట్లాడలేదు. నా సిచ్యువేషన్ చూసే మీరు అందరూ ముందుకు రావడం జరిగింది. సో ఆ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ థంబ్నెయిల్స్ ఏదైతే పెడుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్లీజ్. మీ ఇంట్లో మీ అమ్మాయి అయ్యి ఉంటే ఇలాంటి థంబ్నెయిల్స్ పెడతారా? మీ చెల్లి కానీ మీ కూతురు కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే సేమ్ థంబ్నెయిల్స్ పెడతారా అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక 11 years రిలేషన్షిప్, 5 years ఆఫ్ మ్యారేజ్, ఆల్మోస్ట్ 10 years ఆఫ్ మ్యారేజ్ మాది, మా మ్యారేజ్ లైఫ్ మాది. అంత ఈజీగా మేము బాండింగ్ వదులుకోలేము, చెయ్యలేము. సో అదొక్కసారి మీరు ఆలోచించుకోవాల్సి వస్తుంది ఏదన్నా. సో కొంతమంది ఏంటంటే జనరల్గా అంటే మీ మామయ్య గారు కూడా నాతో కూడా చెప్పడం జరిగింది. జనరల్గా అందరూ మాట్లాడుకున్నటువంటి టాక్ ఏంటంటే చందుది సూసైడ్ కాదు, ఎవరో చనిపోయారని చెప్పేసి అన్నారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చాయి, తీసుకొచ్చాను. అంటే జనరల్గా నేను శిల్పని అడగడానికి రీజన్ ఏంటంటే దాదాపుగా అందరు కొంతమంది డౌట్ వచ్చిన వాళ్ళు ఏంటంటే తను మానసికంగా మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాడు, బట్ సూసైడ్ చేసుకున్నాడేమో అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. కాబట్టి శిల్పని ఈరోజు నేను ఇది అడగడం జరుగుతుంది. సో నార్మల్గానే వచ్చింది శిల్ప? అది పోస్ట్మార్టం రిపోర్ట్స్ అయితే నార్మల్గా వచ్చాయి, ఏం లేదు, హ్యాంగ్ చేసుకున్నాడు అనేసి వచ్చింది తప్పితే ఇంకేం లేదు. అంటే నార్మల్గా ఆల్కహాల్తోనే ఉందా లేకపోతే జనరల్? అలా ఏం మెన్షన్ చేయలేదు, కాకపోతే ఏదో బ్రౌన్ ఫ్లూయిడ్ ఇన్ స్టమక్ అని ఇచ్చారు. 20 ml ఆఫ్ బ్రౌన్ కలర్ ఫ్లూయిడ్ ఈజ్ ప్రెసెంట్ విత్ నో స్పెసిఫిక్ స్మెల్. ఓకే. సో చాలామంది కామెంట్లో కూడా అంటే జనరల్గా నన్ను కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసమే నేను ఈరోజు చూపెట్టడం జరుగుతుంది. సో చందుది అయితే తనంతట తనే సూసైడ్ చేసుకోవడం జరిగింది. అది మానసికంగా అని కూడా చెప్పొచ్చు. బట్ ఇంట్లో వాళ్ళ ప్రెజర్ ఏం లేదు. సో బయట తనకి ఎలాంటి కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు, బయట కూడా ఏం. అంటే స్టిల్ అంటే ఇప్పుడు మీరు ఆర్థికంగా ఓకేనా శిల్ప? యాక్చువల్గా ఫైనాన్షియల్గా ఇప్పుడు సర్వైవ్ అవ్వడానికి అయితే సపోర్ట్ వచ్చింది. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా జాబ్ చేస్తాను. అండ్ నాకు ఆన్లైన్ రీసెల్లింగ్ నేను ముందు చేశాను, జ్యువెలరీ కానీ ఇమిటేషన్ జ్యువెలరీ ఇంకా శారీస్ రీసెల్ చేశాను. సో అది ఉంది, కంటిన్యూ చేస్తాను ఒక 1 month. అంటే మీరు నాకు తెలిసింది ఏంటంటే కొంతమందికి కూడా మీరు పంపడం జరిగింది, అంటే హెల్ప్ చేయడం చెప్పడం, చందు ఇలా బిహేవ్ చేస్తున్నాడు కదా కొంచెం, అంటే ఎవరైనా అడుగుతూ ఉంటారు జనరల్గా ఫ్రెండ్స్ అయినా కావచ్చు, సీరియల్లో యాక్ట్ చేసిన పర్సన్స్కి. సో మీరు కొంతమందికి ఇన్స్టాలో కూడా మెసేజెస్ చేశారని నేను విన్నా, అది నిజమేనా? అంటే వాళ్ళు ఏమి అంటే మీకు సపోర్ట్ చేయలేదా, మాట్లాడలేదా? యాక్చువల్గా నేను త్రినేని టీం వాళ్ళకి పంపించాను ఇన్స్టాలో మెసేజ్. సో మీరు సో అండ్ సో పర్సన్స్ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, జస్ట్ ఎంజాయ్మెంట్ అనేసి ఇచ్చేస్తున్నారు, కానీ మీరు చేశారనుకో మీ పేరు ఖచ్చితంగా బయట పెడతాను అనేసి నేను పెట్టానన్నమాట. వాళ్ళు ఎలా రెస్పాన్స్ అయ్యారు మీరు అలా మాట్లాడినప్పుడు? వాళ్ళు చూసారు కానీ రెస్పాండ్ అవ్వలేదు. అంటే నార్మల్గా మీరు ఇన్స్టాలో పెట్టడం జరిగింది, వాళ్ళకి క్లియర్గా పెట్టడం జరిగింది. యాక్చువల్గా పవిత్ర జయరాం దాంట్లో యాక్ట్ చేసే పర్సన్స్ అయినా వాళ్ళు లేడీసా జెంట్సా? త్రినేని టీంలో ఉన్న వాళ్ళే, కానీ నేను పర్టికులర్గా ఫీమేలా మేలా అని చెప్పడం నాకు ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు లేరు, ఎందుకులే వాళ్ళ కెరియర్ ఎందుకు దెబ్బతినాలి. కానీ వాళ్ళు మాత్రం సపోర్ట్ చేయలేదు, జస్ట్ ఎంజాయ్మెంట్ లేదు. యాక్చువల్గా వాళ్ళకి తెలుసు తినకి ఫ్యామిలీ ఉంది, ఇతనికి ఫ్యామిలీ ఉంది, ఇతని ఫ్యామిలీ అంటే చాలా ఇష్టము అనేసి తెలిసిన తర్వాత కూడా వీళ్ళని ఎంకరేజ్ చేశారు. ఉన్నారు ఆ మెయిన్ క్యారెక్టర్సే ఉన్నాయి, కానీ పేరు ఎక్స్పోజ్ చేస్తున్నాను అనుకోండి వాళ్ళకి ఇంకా. సో ఇప్పుడున్నటువంటి సమాజానికి ఏం చెప్తారు శిల్ప? లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? అంటే నీకు జరిగినటువంటి సిచ్యువేషన్ని చూసి.
నేను లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా అని నేను ఎప్పుడు డిఫరెన్షియేట్ చేయలేదు. ఏదున్నా కానీ ఏ రిలేషన్షిప్లో అయినా కానీ ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్. ట్రాన్స్పరెంట్ ఇద్దరూ ఉండాలి. ఒక సైడ్ ట్రాన్స్పరెంట్ ఉండి ఇంకో సైడ్ ట్రాన్స్పరెంట్ ఉంటే కాదు, బోత్ సైడ్స్ ట్రాన్స్పరెంట్ ఉండి మన రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది, మనం జెన్యూన్గా ఉన్నాము అంటే కంటిన్యూ చేయొచ్చు. లేదు అంటే అక్కడికి బ్రేక్ అయిపోయి మేబీ 1 year 2 years సఫర్ అవుతారు. బట్ ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది. సో ఇలా చేసుకొని ఇలా ఒక థర్డ్ పర్సన్ రావడం వల్ల ఒక్కసారి మీరు ఒక థర్డ్ పర్సన్ని మీ లైఫ్లోకి ఎంటర్ చేసుకున్నారంటే మీ ఫ్యామిలీ ఏమైపోతుంది అన్నది ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఒక్కసారి కాదు, 100 times కాదు, 1000 times ఆలోచించినా తప్పు లేదు. కాదు శిల్ప, అసలు నువ్వు ఇంత గుండె ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావు? నాకే అసలు అర్థం కావడం లేదు. రోజు నీతో మాట్లాడినా కూడా అసలు నేనే అనుకుంటున్నా ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది శిల్పకి అని. బికాజ్ మా మమ్మీ నాకు ఎక్కడ కూడా మా మమ్మీ పేరు ఖరాబ్ చేయొద్దు అని ఉంది. నేను బయటికి వెళ్ళకుండా ఉండడానికి రీజన్ కూడా మా మమ్మీ లేదు. మా మమ్మీతో ఎలా ఫైట్ చేశాను అని అంటే, నేను మమ్మీ నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు కన్నయ్యతో ఈ ప్రాబ్లం ఉన్నది అన్నది ఏ రోజు నేను నీ ఇంటికి గడప దొక్కను మమ్మీ అని చెప్పిన. సేమ్ అదే మా మమ్మీ ఉన్నంత వరకు కూడా నేను ఏ రోజు నాకు ఈ ప్రాబ్లం ఉంది మమ్మీ అని వెళ్ళి గడప దొక్కినది లేదు. మా మమ్మీ ఇక్కడ కూర్చున్నదంటే మమ్మీ చెప్పే, చంద్రకాంత్ ఇవాళ శిల్పని పంపించాలి, కన్నని పంపించాలి అని అంటే, సరే అత్తమ్మ ఇవాళ రాదు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి ఏదున్నా సరే మమ్మీ క్లియర్గా చెప్పిందా సరే. మమ్మీతోని సరే అత్తమ్మ తప్పితే ఇంకా వేరేది ఉండదు. అంత ఇదిగా ఉన్న రెస్పెక్ట్ ఇదంతా మమ్మీ పోయిన తర్వాత కూడా ఉండింది. కానీ ఎప్పుడైతే లాక్డౌన్ అయిపోయిందో, త్రినేని కాంట్రాక్ట్ ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయ్యి లాక్డౌన్ వచ్చిన తర్వాత నుంచి మొత్తం మాది ఏమంటారు అంటే పేపర్ కంప్లీట్ ట్విస్ట్ అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది, ఫ్రంట్ మంచిగా ఉంది, బ్యాక్ కంప్లీట్ ట్విస్ట్ అయిపోయింది. కన్నయ్య అని మిమ్మల్ని పిలుస్తూ ఉంటాడా? తనకి కన్నయ్య అని నేను పెట్టుకున్న పేరు. మా అమ్మ నన్ను ఎప్పుడు శిల్ప అని పిలిచేది కాదు, ఎంతమందిలో ఉన్నా కానీ కన్నా అని పిలిచేది. శిల్ప ఇప్పుడు నీకు అంటే ఒక పరంగా చూస్తే మమ్మీ లేదు, నేను వచ్చినప్పుడు కూడా చనిపోయిన దగ్గరికి మీ డాడీ కూడా రాలేదు, ఓన్లీ మీ తమ్ముడు మాత్రమే వచ్చారు. సో మీ మామయ్య వాళ్ళందరూ మీ రిలేషన్స్ వాళ్ళు వచ్చారు చందు తరపున. సో ఇప్పుడు చూస్తే నీకు పెద్ద దిక్కు అయినటువంటి చందు కూడా లేడు. సో ఇట్లా లైఫ్ ఎలా ఇంకా ముందుకు లీడ్ చేయగలుగుతావు? లైఫ్ లీడ్ చేయడానికి నేను మా అత్తయ్య మామయ్య దగ్గర ఉంటానా లేదా మా అత్తయ్య మామయ్యని నేనున్న దగ్గర తీసుకెళ్తానా అన్నది డిసైడ్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళ ఇష్టం మీద ఉంటుంది. ఆ చిన్న ఇంట్లో ఉండడం చేయడం కష్టం కాబట్టి మేబీ ఇంకొక 1-2 months ఆగి జాబ్ జాయిన్ అవుతాను. సో మల్టిపుల్ ఆఫర్స్ అయితే హ్యాండ్లో ఉన్నాయి. ఎందుకు మీ డాడీ ఎందుకు రాలేకపోయాడు శిల్ప? అంటే ఇట్లనే కొంచెం మమ్మీ అయిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. కాల్ మాట్లాడారా లేకపోతే? మాట్లాడాము. వచ్చారా తర్వాతనైనా? లేదు, యాక్చువల్గా డాడీకి ఇష్టం లేదు, కన్నయ్య అంటే అస్సలు ఇష్టం లేదు. ఆయన ఒప్పించి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు పవిత్ర జైరాం వాళ్ళ పిల్లలు కూడా తర్వాత ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ రిలేషన్ జస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ లాగానే అని చెప్పారు. దాని గురించి మీరు ఏం చెప్తారు శిల్ప? వాళ్ళకి ఆ పిల్లలకి ఏం చెప్తారు అసలు మీరు? ఆ పిల్లలకి ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు ఉన్న విషయము. నేను ఎందుకంటే ఇందాక మీకు ఒక వీడియో చూపించాను. టు బి ఫ్రాంక్, నేను అడిగాను, అప్ ఫ్రంట్ అడిగాను, మా ఆయన మీ అమ్మ ఇద్దరు కలిసి బెడ్రూమ్లోకి ఒకటేసారి వెళ్తారు, దట్ ఈస్ దేర్ విష్ అన్నారు. అంత పెద్ద పిల్లలు అబ్బాయి ఇప్పుడు మీకు వీడియో చూపించాను, ఆ కన్వర్జేషన్లో ఉంది. ఏం చెప్పలేం, ఏం చెప్తాం? కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి వీడియోస్లో వాళ్ళ డాడీకి వాళ్ళు చాలా సపోర్ట్గా ఉన్నారు కదా. అందుకనే కదా అంత అంటే మన సైడ్ వాళ్ళు ఎవరు ఇలా ఉండరేమో. ఇన్స్టెంట్గా ఒక ఫ్రెండ్ని, ఇన్స్టెంట్గా ఒక మదర్కి ఫిజికల్గా ఒక హస్బెండ్ ఆల్మోస్ట్ ఏమంటారు ఒక ఇల్లీగల్ అఫేర్, హస్బెండ్ కూడా అనను. సో అలాంటి రిలేషన్షిప్లో ఉండి ఒక లవర్ రిలేషన్షిప్లో ఉన్న అతన్ని టోటల్గా ఫ్రెండ్ అని అనడము మనం అంటామా? ఆ ఫ్యామిలీతోనే ఉంటూ చేస్తూ అన్నీ అయిన తర్వాత కూడా ఫ్రెండ్ ఎలా అవుతాడు? అండ్ నా దగ్గర ఒక రిసిప్ట్ ఉంది,
హైదరాబాద్ బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్లో. సో మీరు అక్కడికి వెళ్ళైనా రిసిప్ట్ చెక్ చేసుకోండి. ఫాదర్ సిగ్నేచర్ దగ్గర పేరెంట్ సిగ్నేచర్ దగ్గర మా ఆయన పెట్టాడు సైన్. ప్రతీక్ష తన పేరు, ప్రతీక్ష యుఎస్ ఏదో వస్తుంది, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఆ రిసిప్ట్లో పేరెంట్ దగ్గర మా ఆయన సిగ్నేచర్ పెట్టాడు. బాయ్ ఫ్రెండ్ అయినా లవర్ అయినా పెట్టడానికి ఉండదు, ఓన్లీ హస్బెండ్ అయితేనే పెట్టడానికి కంపల్సరీగా పెళ్లి చేసుకునే ఉంటారు. ఏమో తెలియదు అది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏదైతే ఫ్రెండ్స్ అని అంటున్నారో, మరి అప్పుడు సైన్ ఎందుకు పెట్టించినావు? అప్పుడు ఎందుకు సైన్ పెట్టింది? పెట్టద్దు కదా. ప్రూఫ్ ఉండాలి. నా దగ్గర ఉంది, నేను షేర్ చేస్తాను. ప్రూఫ్ ఉంది నా దగ్గర, లేదని కాదు. సో అంటే మంత్లీకి ఎంత సంపాదించేవాడు చందు? ఈజీగా తనకి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆన్ అండ్ ఆఫ్ ఒక 3-4 డేస్ అట్లా లేకపోయినా సరే మంత్లో 15 days కంపల్సరీ వర్క్ చేస్తాడు. టోటల్ అమౌంట్ ఇచ్చేవాడా? తన ఏమైనా పెట్టుకొని మీకు ఇవ్వడం జరిగేది? అలా ఏముండదు. నాకు ఒక 25K ఇచ్చేవాడు, మిగిలింది తన దగ్గరే ఉండేది. లగ్జరీ లైఫ్ కి అలవాటు అంటే ఈవిడ మెయింటెనెన్స్ కూడా ఆల్మోస్ట్ చందు చూసేవాడు అనొచ్చు మనము. ఎందుకంటే ఆల్మోస్ట్ తన కమిట్మెంట్స్ ఏదున్నా సరే, ఒకవేళ కార్ ఈఎంఐ అదంతా కమిట్మెంట్స్ చూసుకుంటాడు. యాక్సిడెంట్ అయినటువంటి కార్ మీద కనే కారే డౌన్ పేమెంట్ ఆల్మోస్ట్ ఒక 10 lakhs డౌన్ పేమెంట్ కట్టారు. కట్టిన తర్వాత కార్ లోన్ తీసుకున్నారు. అది కూడా కార్ తీసుకున్నది Feb 17th 2023లోనో ఎప్పుడో తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 years అవుతుంది. కొంతమంది ఏంటంటే శిల్ప అంటే నాతో మాట్లాడిన విధానంలో అంటే చందుకు తెలియని వాళ్ళు కూడా వచ్చి చందు గురించి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ ఫేమ్ కోసం అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు నిజం? అసలు ఎవరు వాళ్ళు? అసలు నాకు తెలియదండి. బికాజ్ మా పర్సనల్ లైఫ్లో కొంతమంది వచ్చారు. సో పేర్లు నేను డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు. అండ్ కొంతమంది నాకు అమౌంట్ కూడా 70K ఇచ్చాము అలా ఇలా అని పెట్టారు. బట్ నాకు ఎక్కడ కూడా అంత హ్యూజ్ అమౌంట్ రాలేదు. సో వేరే వాళ్ళు హెల్ప్ చేశారు, వాళ్ళ నేమ్స్ నేను డిస్క్లోజ్ చేయొద్దు కాబట్టి, అది చేయొద్దు అనేసి నాకు మెసేజ్ వచ్చింది కాబట్టి నేను చెయ్యట్లేదు. సో అంత హ్యూజ్ అమౌంట్ ఎవరు నాకు ఇవ్వలేదు, చేయలేదు. బట్ నాకు సర్వైవ్ అయ్యే అంత అమౌంట్ అయితే ప్రస్తుతానికి ఒక 3 to 4 months నేను జాబ్ చేసుకునే వరకు సర్వైవ్ అవ్వడానికి వచ్చిన అమౌంట్ అయితే ఉంది, ప్రస్తుతానికి వచ్చింది. అంతే తప్పించి ఇంకా ఏం లేదు. సో ఎవరైతే ఈ మా ఇష్యూ గురించి మాట్లాడుతున్నారో, నేను ఎప్పుడు వాళ్ళని కలిసినది లేదు, ఆ తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడినది లేదు, చేసింది లేదు. యూనియన్ నుండి ఎవరైనా వచ్చి మాట్లాడడం జరిగిందా? ఏదైనా హెల్ప్ చేయడం లాంటివి? లేదు. యాక్చువల్గా సినిగోరీస్ రామకృష్ణ గారు అని ఉన్నారు, తను మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే మా మ్యారేజ్కి తను నిలబడ్డాడు, రామకృష్ణ గారు అని సినిగోరీస్. సో ఆ సార్, ఆ అన్నయ్య ఇంకా ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కాకపోతే మరీ అంత ఇదిగా లేదు, హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ శిల్ప. కొన్ని నీ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి మాకు సబ్మిట్ చేస్తే నేను కూడా అందులో ప్లే చేయడానికి ఉంటుంది, ఎందుకంటే జనాలకు కూడా అందరికీ అన్నీ తెలియాలి కాబట్టి. సో ఇప్పుడు చందు లేకపోయినా కూడా నువ్వే బ్యాక్ బోన్ లాగా ఉండి పిల్లలకి సపోర్ట్గా ఉండి మంచిగా చదివించి ఏదైనా హెల్ప్ కావాలంటే సో ఆల్వేస్ మేము ఎప్పటికీ హెల్ప్. సో స్టార్టింగ్ నుండి ఎలాగ ఉన్నామో ఎప్పటికీ ఉంటాము, నీకు ఎనీ టైం ఏదైనా కూడా మాకు కాల్ చేయి. థ్యాంక్ యూ. బట్ నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నందుకు రియల్లీ నీకు అసలు ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. అంటే చూసే లేడీస్కైనా కూడా నువ్వు ఇంట్రెస్ట్గా అంటే శిల్ప ఇది అని చెప్పేసి ఒకరు మాట్లాడుకునే విధంగానే ఉండాలి. తప్పకుండా. యాక్చువల్గా నా స్ట్రెంగ్త్ ఇప్పుడు నా పిల్లలు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నా పిల్లలని బతికించుకోవాలి, నా పిల్లల లైఫ్ సెటిల్ చేయాలి అని చాలా స్టబర్న్గా స్ట్రాంగ్గా అవుతున్నాను. సో ఎందుకు అంటే నాకు లైఫ్లో నాకు బెస్ట్ గిఫ్ట్, బెస్ట్ మెమరీ ఇచ్చింది కానీ నా పిల్లలు మాత్రమే. వాళ్ళేంది ఇంకా నేను లేను. సో వాళ్ళే నా జీవితం, సర్వస్వం, అన్నీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళేనా. నేను ఏదైతే హ్యాపీనెస్, నేను ఏదైతే ఇది ఉన్నానో అవన్నీ నా పిల్లల్లో చూసుకుంటాను. అండ్ ఇంకొకసారి నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శిల్ప. థ్యాంక్ యూ.
సో చూసారు కదండి, శిల్ప లాంటి జరిగినటువంటి అన్యాయం వేరే అమ్మాయిలకి ఎవరు జరగద్దు. ఎవరైనా ఉంటే డేర్గా వచ్చి ముందుగా మీరు కూడా మీడియా ముందు వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ అయినా తీసుకొని మీరు ముందుగానే సో మీ లైఫ్ సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంతవరకు రావద్దు అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో కంపల్సరీగా శిల్పకి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు మా కేఆర్ టీవీ నుండి సో తనకి ఫోన్పే, గూగుల్ పే అకౌంట్ నెంబర్ కింద సో మేము పెట్టడం జరుగుతుంది. సో ప్లీజ్ రిక్వెస్ట్, మీరు చేసినటువంటి హెల్ప్ వాళ్ళ పిల్లలకి కంపల్సరీగా హెల్ప్గా ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ.